మొయినాబాద్ మండల పరిధిలోని అజీజ్ నగర్ చౌరస్తాలో చేవెళ్ల పార్లమెంట్ ఆఫీసులో ఎస్సీ మోర్చా నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చేవెళ్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొండ్రు పురుషోత్తం యాస్టరిస్క్ రంగారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బంటు జ్ఞానేశ్వర్ యాస్టరిస్క్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో ఎస్సీ మోర్చా అభివృద్ధి కోసం అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారి గెలుపుకు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లాలో ఎస్సీ మోర్చా నాయకులందరూ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో బీజేపీ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడం కోసం వెంట ఉండి కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఎస్సీ మోర్చా నాయకులకు ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా రాబోయే 20 తేదీన చేవెళ్ల పార్లమెంటులో ఎస్సీ మోర్చా మహాసమ్మేళనం నిర్వహిస్తామని దానికి సంబంధించి పార్లమెంట్ స్థాయి ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బచ్చా గల్లా రమేష్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే వికారాబాద్ పార్లమెంట్ కో ఇన్ఛార్జ్ నవీన్, సత్యం, శ్రవణ్, రవి, రాష్ట్ర అధికారి సత్యనారాయణ, ఎస్సీ మోర్చా వికారాబాద్ జిల్లా అధ్యక్షులు గాలయ్య, సదానంద్, నరేందర్, ప్రశాంత్, ప్రభాకర్, రత్నం పార్లమెంట్ కో కన్వీనర్ రమేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎస్సీల సమ్మేళనం కొరకు ఇక్కడ కార్యక్రమం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్లో 7 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ముఖ్య నాయకులు వచ్చారు. కాబట్టి ఈ ఎస్సీ సమ్మేళనం డేట్ నిర్వహించిన తర్వాత పెద్ద ఎత్తున దగ్గర 6-7 వేల మందితోటి ఎస్సీ సమ్మేళనం పెట్టాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ సమ్మేళనం 7 నియోజకవర్గాల్లో 2 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి నిజంగా కూడా అందరూ కూడా చాలా ఛాలెంజ్గా తీసుకుంటే మాత్రం ఈ సక్సెస్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యనే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే ఎస్సీ వర్గీకరణ విషయంలో నిర్ణయం తీసుకొని దాని మీద కమిటీ వేసిండో మరి దానికి పెద్దలు మందకృష్ణ గారు కూడా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తారు. కాబట్టి మరి ఎస్సీలలో ఏదైతే వైరుధ్యాలని వాటిని కూడా అధిగమించి మరి ఇద్దరు ఒక అన్నదమ్ముల సమస్య ఎట్లవుతుందో అలాంటి సమస్యను పరిష్కరించి మరి త్వరలోనే ఎస్సీ వర్గీకరణ రాబోతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ పట్ల ఎస్సీలు మరి అత్యధికంగా ఈసారి చేవెళ్ల పార్లమెంట్ కానీ తెలంగాణ మొత్తం 17 నియోజకవర్గాలు కూడా ఎస్సీలు భారతీయ జనతా పార్టీ మెంబర్ ఉండి పార్లమెంటుకు కంపల్సరీ ఇక్కడ నుంచి అధిక సంఖ్యలో పార్లమెంట్ మెంబర్లు పంపిస్తారని చెప్పేసి ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి చేవెళ్ల నాయకులందరూ కూడా ధన్యవాదాలు. చేవెళ్ల పార్లమెంట్ ఎస్సీ మోర్చా ముఖ్య కార్యకర్తల నాయకుల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే చేవెళ్ల పార్లమెంట్లో ఎస్సీ నాయకులు అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం భారతీయ జనతా పార్టీ వెంట ఉంది అని చెప్పి మేము గంటపదంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ చేవెళ్ల పార్లమెంట్ను నరేంద్ర మోడీ గారికి ఈ దళిత సామాజిక వర్గం నుంచి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గం కనుక ఇక్కడ నుంచి ఈ విజయాన్ని నరేంద్ర మోడీ గారికి అందించడంలో ఈ ఎస్సీ మోర్చా ముందుంటది. ఎస్సీ మోర్చా నుండి నాయకులం గట్టిగా పనిచేస్తాం. ఈసారి కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారి గెలుపు చేవెళ్ల నియోజకవర్గంలో చేవెళ్ల పార్లమెంట్లో తథ్యంగా ఉంటుంది కనుక గతంలో మేము ప్రభుత్వాలను చూసినాం. గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఎన్నో రకాల హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడతా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా నిర్మితమైన సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న అనౌన్స్ చేసిన ఏవైతే స్థానిక సంస్థల నుంచి వాళ్ళని చైర్మన్లను అనౌన్స్ చేయడం జరిగింది. 37 చైర్మన్లను అనౌన్స్ చేశారు. దాంట్లో ఎస్సీ సామాజిక వర్గానికి కేవలం ఒకే ఒక్క చైర్మన్ అనౌన్స్ చేశారు. దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే కనుక కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా రాబోయే రోజులలో కాంగ్రెస్కు మంచి చెంపపెట్టుగా మేము ఓట్ల రూపంలో మేము తెలియజేస్తాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు దళితులను ముఖ్యమంత్రిని చేస్తాం, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాం, అదేవిధంగా దళిత బంధు అని చెప్పి రకరకాల పథకాలను స్టార్ట్ చేసినప్పటికీ కూడా అవి ఏవి దళితులకు చేరుకోలేవు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎస్సీ సామాజిక వర్గం కంప్లీట్గా నరేంద్ర మోడీ గారు వెంట ఉంటుంది. ఈసారి చేవెళ్ల పార్లమెంటు సీటు
ఈ ఎస్సీ సామాజిక వర్గం తరపు నుంచే గెలుస్తుంది, ఈ నాయకులు ముందుండి పనిచేస్తారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా సమావేశానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై భారత్. మహాసమ్మేళనం నిర్వహిస్తున్నాం. 7 అసెంబ్లీల నుంచి ఎస్సీ మోర్చా నాయకులు అందరినీ కూడా ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా స్థానిక రంగారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ పార్లమెంట్ ఆఫీస్లో ఏర్పాటు చేసినాం. 7 అసెంబ్లీల నుంచి కూడా అసెంబ్లీ నుంచి సుమారు ఒక 1500 నుంచి 2000 మందిని గ్యాదర్ చేసి రానున్న ఒక వారం 10 రోజులలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మహాసమ్మేళనం ఈ ఎస్సీ చేవెళ్ల పార్లమెంట్లో నిర్వహించబోతున్నాం. దానికి పార్లమెంట్లో ఉన్న ముఖ్య నాయకులు అందరితో కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. రానున్న రోజులలో ఈ పార్లమెంట్లో గెలిపే లక్ష్యంగా ఎస్సీ మోర్చా ప్రతి మండలాల నుంచి అన్ని జిల్లాల నుంచి అన్ని అసెంబ్లీల నుంచి మా కార్యకర్త అందరం కూడా ఏకతాటిపై ఉండి పార్టీ గెలుపు కోసము, కొండ విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపు కోసము, నరేంద్ర మోడీ గారి విజయం కోసము. ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు గెలిచిరంటే అక్కడ నరేంద్ర మోడీ గారు గెలిచినట్టే. ప్రధానమంత్రి 400 సీట్లు మేము గెలవాలంటే 400 సీట్లు 400 కూడా ఈ చేవెళ్ల పార్లమెంట్ కూడా ఒకటి ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మచ్చలేని నాయకుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు గతంలో కూడా వాళ్ళు పార్లమెంట్ సభ్యులు, వాళ్ళు ఒక ఎన్జిఓ వాళ్ళ సంస్థ ద్వారా కూడా అన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏ నాయకుడు కూడా ఈ పార్లమెంట్లో ఏ నాయకుడు కూడా ఇప్పటివరకు ప్రచారం స్టార్ట్ చేయలే. గత కొన్ని నెల రోజుల నుంచి కూడా క్యాండిడేట్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయిందో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా ప్రజలలో ఉంటూ ప్రజల మన్ననలను పొందుతుంటూ బీజేపీ గెలిపే లక్ష్యంగా కమలం పువ్వు గుర్తును ప్రతి ఇంటికి, ప్రతి వాడకి, ప్రతి ఊరికి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకి అందరూ కూడా తీసుకెళ్లి గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మన అందరం కూడా ఎస్సీ మోర్చా తరఫున ఒక 10,000 మందితోటి ఈ మహాసమ్మేళనం ఏర్పాటు చేసి ఈ పార్లమెంట్ లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ముగిస్తున్నాను.